రోడ్డు ప్రమాదాలు నివారించి కుటుంబాలలో సంతోషం నింపండి. సంపాదన తక్కువగా ఉండే రోజుల్లో ప్రతివారు సైకిల్ మాత్రమే వాడేవారు. సైకిల్ తొక్కే వారికి ఆరోగ్యం, వాతావరణానికి కాలుష్యం లేకుండా ఉండేది. సైకిల్కి ఖర్చు చాలా తక్కువ, చాలా కాలం మన్నేది. మనిషి సంపాదన పెరిగి స్కూటర్లు, బైకులు వాడటం మొదలుపెట్టారు. ప్రతివారు పట్టణాలకు వలసపోయి బాగా సంపాదించి తమ ఇంటికి బైకులు, స్కూటర్లు సమకూర్చుకుని పనులు చేసుకునేవారు. బాగా దూరాలు వెళ్లాల్సిరావటం, తక్కువ సమయంలో పని పూర్తి చేసుకోవలసిరావటం కారణంగా వేగంగా వాహనాలు నడపవలసి వస్తోంది. ఈ వేగం వలన అనేక రకాల సమస్యలొస్తున్నాయి. అనుకోని వేగం, అనుకోని పరిస్థితులు అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తున్నాయి. మితిమీరిన వేగం వలన కంట్రోల్ తప్పి ప్రమాదాలకు కారణం అవుతోంది. టైం ఉండి అవకాశం ఉన్నప్పుడు కూడా కాలినడకలో వెళ్లవలసిన దూరాలకు కూడా వాహనాలను వాడుతున్నారు. ఒకే సమయంలో ఎక్కువ వాహనాలను వాడటం వలన ట్రాఫిక్ సమస్యే కాకుండా ప్రమాదాలకు దారితీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రక్క వీధిలో ఉన్న స్కూలుకి పిల్లల్ని దింపాలంటే పావుగంట ముందు నడిచి దింపవచ్చు. కానీ వాళ్ళని స్కూల్కి దింపడానికి బైక్, స్కూటీ లేదా కార్ ఇవి మనిషి జీవన విధానంలో కంపల్సరీ అయిపోయాయి. మనిషి నడకను పూర్తిగా మరచిపోయాడు. ఇంటినుంచి అమ్మాయిని కాని అబ్బాయిని కాని కాలేజీ బస్సు ఎక్కించాలి అంటే ఇంటిపక్క ఆటోస్టాండ్ దగ్గరికి బైక్ మీద దింపుతారు. 10 నిమిషాల ముందు బయలుదేరి ఆటోస్టాండ్కి చేరుకోవచ్చు. ప్రక్కన ఒక గుడికి వెళ్లాలంటే, ఒక షాప్కి వెళ్లాలి అంటే ప్రతిదానికి వాహనం మీద ఆధారపడే జీవితం అయిపోయింది. కాలేజీ స్టూడెంట్ గాని, ఉద్యోగం చేసేవారు గాని ఎవరైనా వారు చేరుకునే గమ్యంకు సిటీ బస్సులో గాని, కాలేజీ బస్సులో గాని ప్రయాణం చేసి గమ్యం చేరుకోవచ్చు. తల్లిదండ్రులు, కాలేజీ లెక్చరర్లు స్టూడెంట్స్కి బస్సు ప్రయాణం భద్రత గురించి వివరించాలి. తల్లిదండ్రులు కాలేజీ పిల్లలకి స్కూటీలు, బైకులు విచ్చలవిడిగా కొని ఇవ్వకండి. వారికి జీవితం విలువ తెలియజేయండి. పూర్వం చదువు లేనివారు ఉన్నవారు ఎంతో విచక్షణ, ఆలోచనతో మంచి, చెడు ఆలోచించి ముందు తరాలవారికి ఆదర్శంగా నిలిచి వారిని సన్మార్గంలో పెట్టి వారి జీవితం మంచి మార్గం వైపు తీసుకెళ్లేవారు. కాని ఇప్పుడు పెద్దవాళ్లకి టైం లేదు, పిల్లలకి వినిపించుకునే ఆలోచన లేదు. ముందు ఇంటిలో పెద్దవారి నుంచి మార్పు రావాలి. మనిషి ప్రాణం విలువ, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియాలి. కాని ఇప్పుడు మనుషుల్లో మానవత్వం పూర్తిగా పోయింది. మనం నడవగలిగే దూరం ఉన్నప్పుడు బైక్ గాని, స్కూటీ మీద గాని ఎందుకు వెళ్ళాలి? మనము ఏ పనిమీద వెళ్లినా 10 నిమిషాల ముందు బయలుదేరి నడిచి వెళ్ళండి. అంతేకాదు ఉద్యోగం చేసేవారు మీరు చేరుకునే ప్రదేశానికి డైరెక్ట్ బస్సు మీద వెళ్ళండి. స్కూటీలు, బైకుల మీద వెళ్లేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. పాటించని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 1 నుంచి భారీగా జరిమానాలు విధించింది. అవి ఈ విధంగా ఉన్నాయి. లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు, హెల్మెట్ ధరించకపోతే 1,000 రూపాయలు, ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 రూపాయలు, సెల్ ఫోన్ డ్రైవింగ్ మొదటిసారి 1,500 రూపాయలు, రెండవసారి రూపాయలు 4,000. రేసింగ్ ప్రమాదకర డ్రైవింగ్ మొదటిసారి రూపాయలు 5,000, రెండవసారి రూపాయలు 1,000,000, మైనర్ డ్రైవింగ్ రూపాయలు 1,000,000, డ్రంక్ అండ్ డ్రైవ్ రూపాయలు 1,000,000. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారికి ప్రభుత్వం కొత్త జరిమానాలు విధించింది. చదువులేని వారికి, కూలీ పని చేసుకునేవారికి అవగాహన కల్పించాలి అంటే ఒక్క ట్రాఫిక్ పోలీసుల వలన ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈ విషయాలు టీవీలో, రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, ఎయిర్పోర్ట్లో, సినిమా హాల్లో, ప్రచార మాధ్యమాల ద్వారా గంటకి ఒకసారి ప్రసారం చేయాలి. చదువుకున్న వాళ్లు, తల్లిదండ్రులు పిల్లలకి అర్థం అయ్యేటట్లు చెప్పాలి. స్కూల్లో, కాలేజీల్లో పిల్లలకి టీచర్లు, మాస్టర్లు వారములో ఒకసారి ప్రమాదాలు, ట్రాఫిక్ రూల్స్, జీవితం విలువ, వారి మీద ఆధారపడిన వారి జీవితాల విలువ బాగా తెలియజెప్పి ట్రాఫిక్ రూల్స్ బాగా ఫాలో అయ్యేటట్లు చేయాలి. స్పీడ్ డ్రైవింగ్, నైట్ రేసింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వలన సంభవించే ప్రమాదాలు, వాటి పర్యవసానాలు బాగా తెలిసేటట్లు చెప్పాలి. ప్రమాదం అనేది చెప్పి రాదు. ప్రమాదం జరిగిన తర్వాత ఏమి చేయలేము. ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త పడాలి.
వాహనాల ద్వారా వచ్చే పొగవలన రోడ్డుకి ఇరువైపులా ఉండే వేసవి కాలంలో బాటసారులకు నీడని చల్లని గాలులను ఇచ్చే పచ్చని చెట్లు నల్లగా మాడి నిర్జీవంగా మారుతున్నాయి. తద్వారా ఆక్సిజన్ కరువయ్యి అనేక శ్వాసకోశ వ్యాధులకు గురి అవుతున్నారు. బైకులకు పెట్టే వింత హరన్ల వలన వచ్చే ధ్వని కాలుష్యం వలన రోడ్ మీద వెళ్లే పెద్దవారికి సడన్ గా వినడం వలన గుండె దడగా ఉండి మైండ్ పనిచేయదు. చెవులు పాడవుతాయి. చిన్న పిల్లలు భయపడతారు. తల్లి తండ్రులు బిడ్డల్ని, భార్య భర్తని, భర్త భార్యని, అన్న తమ్ముడ్ని, అక్క చెల్లెలిని, ఇలా చాలా కుటుంబాలలో సంపూర్ణ జీవితాన్ని రోడ్ ప్రమాదాల ద్వారా కళ్లెదుటే నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారు. కొన్ని సందర్భాలలో మొత్తం కుటుంబాన్ని, కొందరు కాళ్లు చేతులు పోగొట్టుకుని జీవితాంతం వేరే వాళ్ల మీద ఆధారపడాల్సి వస్తోంది. కొందరు కోమాలోకి వెళ్లి ఊహించనంతకాలం అలాగే ఉంటున్నారు. దీనికి కారణం నియంత్రణ లేని వాహనాలది. కట్టడి చేయని ప్రభుత్వంది. చదువుకున్నా అర్థం చేసుకోని ప్రజలది. ఇది చదివిన ప్రతివారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ హెల్మెట్ వాడుతూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ మీ జీవితం కాపాడుకుంటూ ఎదుటివారి జీవితాన్ని కాపాడమని, మీ కుటుంబంలో ఆనందం నింపుకుంటూ ఎదుటివారి జీవితంలో కూడా ఆనందం నింపమని కోరుతున్నాం. తక్కువ దూరాలకు అవకాశం ఉన్నంతవరకు నడిచి గాని సైకిల్ గాని వాడండి. వద్రి అనంత లక్ష్మి.